టేస్ట్ ఏమో నాన్ వెజ్ టేస్టు, రెసిపీ ఏమో ప్యూర్ వెజ్జు. ఈ సీజన్‌లో దొరికే కాలీఫ్లవర్స్ ఉంటాయి కదండీ! వాటిలతో నాన్ వెజ్ ఫ్లేవర్ వచ్చేలాగా ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే బాండీలో ఆయిల్ వేసుకొని, ఎండుమిర్చి, పోపు సామాన్లన్నీ, పసుపు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్, మిర్చి, కరివేపాకు అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని అంతా కలుపుకొని కాలీఫ్లవర్‌ని ముక్కలుగా కట్ చేసుకొని వాటర్‌లో వేసుకొని అవి అలాగే పెట్టేసుకోవాలి. వాటిని వెంటనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేయంగానే వేసేసుకోవటమే. అందులోనే ఉప్పు కూడా వేసుకొని, కలుపుకొని మూత పెట్టుకుంటే ఒక 5 మినిట్స్‌లోనే వాటర్ అయితే రిలీజ్ అవుతాయి. ఈ వాటర్ అంతా పోయే వరకి మగ్గించుకోవాలి. కాలీఫ్లవర్ 50% కుక్ అయింది అనుకున్న తర్వాత మూత పెట్టకుండానే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అందులోనే కారం వేసుకొని అది కూడా వాటర్ అంతా పోయి ఆయిల్ రిలీజ్ అవుతుంది అన్న స్టేజ్‌లో గరం మసాలా వేసుకోవాలండి. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. గరం మసాలా వేసుకొని మరొక 5 మినిట్స్ మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే. అంతేనండి. నాన్ వెజ్ టేస్ట్‌తో వెజ్ రెసిపీ అయితే రెడీ అయింది. బాయ్.